హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ రామ్ చరణ్. సో ఈ వీడియోలో వచ్చేసి రిన్జా ఏఐ నా సొంత స్టార్టప్ గురించి అయితే చెప్తాను. రిన్జా ఏఐ అంటే ఏంటి, దాన్ని ఎలా బిల్డ్ చేశాను, దాని ద్వారా యూజర్స్కి యూజ్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెబ్సైట్ తయారు చేయడానికి నాకు అయితే 6 months పట్టింది. నో డెవలపర్, నో కోడర్, నో బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్, ఆల్ ఆర్ మేడ్ బై మీ. అండ్ నాకు ముందే చెప్తాను, నాకు కోడింగ్ అనేది జీరో నాలెడ్జ్, అస్సలు రాదు. సో నేనైతే చాట్ జీపీటీ, క్లాడ్ అండ్ జెమినైతో అండ్ ప్రాంప్ట్ అయితే తీసుకున్నాను. ఆ ప్రాంప్ట్ని లవబుల్ అయితే పేస్ట్ చేసి ఈ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశాను. అండ్ దీనికి ఆథెంటికేషన్ గూగుల్ వాడాను అండ్ బ్యాక్ ఎండ్కి సూపర్ బేస్ అయితే పెట్టాను. అండ్ దీన్ని క్లౌడ్ ఫ్లేర్ ద్వారా డిప్లాయ్ చేసి గోడాడీలో ₹99కి డొమైన్ అయితే కొని కనెక్ట్ అయితే చేశాను. సో మీకు ₹99తో డొమైన్ ఎలా కొనాలో ఆల్రెడీ వీడియో అయితే తీశాను. మీరు ఆ వీడియో చూడలేదంటే పైన కనిపిస్తున్న వీడియోని అయితే క్లిక్ చేయండి. మీకు కంపల్సరీ వీడియో అయితే వస్తుంది. లేదా ఎండ్ కార్డ్స్‌లో అయితే ఖచ్చితంగా వీడియో ఇస్తాను. ఆ వీడియో అయితే కంపల్సరీ చూడండి. అండ్ ఈ ఛానల్‌కి మీరు కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మేక్ ష్యూర్ టు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. మీరు నా వెబ్‌సైట్ చూడాలంటే సింపుల్‌గా గూగుల్‌లోకి వెళ్ళి రింజా డాట్ ఇన్ కొడితే నా వెబ్‌సైట్ అయితే వస్తుంది. లేదా ఆర్ఎన్జెడ్ఏ రింజా ఏఐ అని కొట్టిన ఫస్ట్ కనిపిస్తున్న లింక్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీరైతే కంప్లీట్‌గా నేను బిల్డ్ చేసిన పేజీకి అయితే ల్యాండింగ్ పేజ్‌కి అయితే తీసుకోగలుగుతుంది. అండ్ చూస్తున్నారు కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ మస్ట్ అండ్ షుడ్ ఫిన్‌టెక్ యాప్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ అండ్ కస్టమర్ సర్వీస్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది నేనైతే క్లాడ్ అండ్ చాట్ జీపీటీ ఉపయోగించి యూజ్ చేసి ఆడిట్ చేసిన పేజెస్. ఇవన్నీ ఫుల్లీ ఆడిట్ అండ్ ఫుల్లీ కస్టమైజబుల్. సో ఇవన్నీ అయితే నేను మేలో అయితే క్రియేట్ చేశాను. మే 4 ఇదైతే జూన్ 3 ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి జూన్ 4 అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్సే కాదు, అండ్ ప్రైవసీ పాలసీ అండ్ మెనీ అదర్ థింగ్స్ అయితే నేనైతే ఇంప్లిమెంట్ అయితే చేశాను. సో టర్మ్స్ అండ్ కండిషన్సే కాదు, ఇంకా ప్రైవసీ పాలసీ అండ్ రీఫండ్ పాలసీ అండ్ కాంటాక్టర్స్, బ్లాగ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అయితే నేనైతే ల్యాండింగ్ పేజ్‌లో అయితే చేశాను. ఇవి అయితే సైన్ ఇన్ లేకుండా యూజర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రీ. అండ్ వన్స్ మీరు ల్యాండింగ్ పేజ్‌కెళ్ళిన తర్వాత మీరు ఫిన్‌టెక్ యాప్ అనేది నేను ఎలా డిజైన్ చేశాను అండ్ ఫిన్‌టెక్ యాప్ అంటే ఏంటి అని నేనైతే ఫుల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత గూగుల్ సైన్ ఇన్ అయితే అవ్వండి, లేదంటే నార్మల్ ఈమెయిల్‌తో అయినా సైన్ ఇన్ అయ్యండి. వన్స్ సక్సెస్‌ఫుల్‌గా సైన్ ఇన్ అయిన తర్వాత మీకైతే ఆన్ బోర్డ్ టూర్ ఉంటది. నేను ఆల్రెడీ ఈమెయిల్‌తో సైన్ ఇన్ అయ్యాను కాబట్టి కనిపించట్లేదు. కానీ వన్స్ మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఆన్ బోర్డ్ టూర్ అనేది ఉంటది. ఆన్ బోర్డ్ టూర్‌లో మీరు మీ పేరు, మీ పాన్ ఐడీ అండ్ మీ ఫోన్ నంబర్ అండ్ మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇస్తారు. అండ్ మీ అవతార్ అండ్ మీ ఫోటో అప్‌లోడ్ చేసుకోవాలంటే అప్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ జీఎస్టీ అయినా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు ఫర్ బిజినెస్ పీపుల్ విచ్ ఈస్ అన్ ఆప్షనల్. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసిన తర్వాత, యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ వెబ్‌సైట్ గురించి టూర్ ఉంటుంది. అంటే వెబ్‌సైట్ ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ ఏమేమి ఉంటాయి అని టూర్‌లో అయితే మీకు చెప్తుంది. వన్స్ మీరు టూర్ సక్సెస్‌ఫుల్లీ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ఇన్‌కమ్ డాష్‌బోర్డ్‌లోకెళ్ళి మీరు మీ సాలరీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే, వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ సాలరీ అనేది లైక్ యువర్ ఇయర్లీ సాలరీ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 12,00,000 తీసుకున్న తర్వాత అండ్ మీ బేసిక్ సాలరీ. సో ఇయనేది మీ సాలరీ స్లిప్ మీద అయితే ఉంటాయి. ఆఫర్ లెటర్ మీద అయితే ఉంటాయి. కంపెనీ మీకు ఆఫర్ లెటర్ అండ్ సాలరీ స్లిప్ ఇచ్చిన తర్వాత మీకైతే ఇక్కడైతే కనిపిస్తది. ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ సిటీ అయితే ఎంటర్ చేసుకోండి. సో సిటీ ప్రకారంగా టాక్స్ స్లాబ్స్ అయితే ఉంటాయి. సో ప్రస్తుతానికి నేను బెంగుళూరు అయితే సెలెక్ట్ చేసుకుంటాను. వన్స్ మీరు బెంగుళూరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ సాలరీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే సాలరీ అయితే సేవ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఫ్రమ్ జాబ్ సాలరీ 12,00,000. సో మీ ఇన్‌కమ్ అండ్ మీ ఇన్‌కమ్ మీద, మీ సాలరీ మీద మీకైతే బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అయితే రికమెండ్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, రిలయన్స్ ఎస్‌బీఐ ప్రీమియం క్రెడిట్ కార్డ్. సో
దానికి సంబంధించిన ఇయర్లీ యాన్యువల్ ఫీజ్ అండ్ జాయినింగ్ ఫీజ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఆఫర్స్. సో, చూస్తున్నారు గదా! ఇయన్నీ ఆఫర్స్ అనమాట. దాని మీద మీరు స్పెండ్ చేసే దాని మీద ఏమేమి రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి, ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అయన్నీ చూపిస్తుంది. అండ్ యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గూడా ఉంటుంది. సో, మీరు ఇయన్నీ అనలైజ్ చేసి అనేది మీ ఇన్‌కమ్ మీద బట్టి అనలైజ్ చేసి మీకు ఏ బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే కావాలో అది సజెస్ట్ చేస్తుంది. వన్స్ మీకు ఆ కార్డ్ నచ్చిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు గదా! అక్కడ ఆ కార్డ్‌కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ లైక్ రివార్డ్ పాయింట్స్ గానీ, డొమెస్టిక్ లాడ్జ్ గానీ 8 విజిట్స్ పర్ యానమ్ ఫ్రీ వస్తది. ఇంటర్నేషనల్ లాడ్జ్ 4 విజిట్స్ పర్ యానమ్ అండ్ ఫ్యూయల్ మీద డిస్కౌంట్ వస్తది. అండ్ సమ్ అదర్ కూపన్స్ గూడా వస్తది. అండ్ అదే గాదు మీరు ఎట్లా యూజ్ చేయాలని గూడా చెప్పద్ది. సో, రూపే క్రెడిట్ కార్డ్ ఇది. రూపే క్రెడిట్ కార్డ్ అంటే మీరు ఫోన్‌పేతో లింక్ చేసుకోవచ్చు. వీసా క్రెడిట్ కార్డ్ అయితే మీరు ఫోన్‌పేతో లింక్ చేసుకోలేరు. వీసా కానీ, మాస్టర్ కార్డ్ కానీ అండ్ అదర్ థింగ్స్ కానీ మీరైతే ఫోన్‌పేతో కనెక్ట్ చేసుకోలేరు. రూపే ఓన్లీ ఫోన్‌పేతో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో, అది కూడా చూపిస్తుంది రూపేనా, వీసా కార్డా. అండ్ మెనీ పీపుల్ చాలా మందికైతే తెలీదు. రూపే కావాలి, రూపే తీసుకోవాలా, వీసా కార్డ్ తీసుకోవాలా, మాస్టర్ కార్డ్ తీసుకోవాలా. వాళ్ళ ఇన్‌కమ్ దాని మీద. సో, నేనైతే అదైతే ఏఐకి చెప్పాను. సో, ఏఐ అయితే అనలైజ్ చేసి వాళ్ళ ఇన్‌కమ్ మీద బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే చెప్తుంది. అండ్ మీకు ఎస్టిమేటెడ్ కార్డ్ స్పెండ్స్ అండ్ యాన్యువల్ రివార్డ్స్ అండ్ యాన్యువల్ ఫీజ్, జాయినింగ్ ఫీజ్ ఆల్ అన్నీ చూపిస్తుంది. వన్స్ మీకు ఈ కార్డ్ ఫీచర్స్ నచ్చినాయంటే అప్లై బటన్ కొట్టండి. మీరైతే అప్లై చేసుకోవచ్చు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకైతే క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ క్రెడిట్ కార్డ్సే కాదు, బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఇన్స్యూరెన్స్ గూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికైతే ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్స్ గూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్స్యూరెన్స్ అయితే నేను ఇంకా తీసుకొని రాలేదు. ఇన్స్యూరెన్స్ తీసుకురావాలంటే కంపెనీ అయితే రిజిస్ట్రేషన్ చేసుండాలి. నేను ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి ఇన్స్యూరెన్స్ అయితే ప్రస్తుతానికి లేదు. అండ్ మీ ఇన్‌కమ్ మీద ఐటీఆర్ ఫైలింగ్ చేసుకోవాలంటే సో, బయటైతే చాలా యాప్స్ ఉన్నాయి. కానీ వాటి మీద మీరైతే డబ్బులు ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. లేదా ఒక ట్రెడిషనల్ సీఏ తీసుకున్నా కనీసం 6,000-5,000-6,000 అయితే మీరైతే పే చేయాలి. ఇక్కడైతే ఫ్రీగా మీరైతే ఐటీఆర్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీ ఇన్‌కమ్ మీద. సో, డౌన్‌లోడ్ ఐటీఆర్ మీద కొట్టేస్తే వన్స్ మీరు ఐటీఆర్ కొట్టంగానే మీకైతే రిపోర్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారు గదా! నా పేరు, నా ఈమెయిల్ ఐడీ అండ్ స్టేటస్ వస్తది. అండ్ పాన్ కార్డ్ ఏమేమి ఎంటర్ చేశాను అండ్ ఫోన్ నంబర్ ఏమి ఎంటర్ చేశానో వస్తుంది. అండ్ మీ ఇన్‌కమ్ మీద దాన్ని బట్టి మీకు న్యూ ఆప్షన్ లేదా ఓల్డ్ ఆప్షన్ న్యూ ఆప్షన్ లేదా ఓల్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో చెప్తుంది. మీ సాలరీ మీద ఏ ఆప్షన్ అయితే బెటరో చెప్తుంది. ఓల్డ్ ఆప్షన్ అయితే 1,13,256 అయితే కట్టాలి టాక్స్ అయితే. న్యూ ఆప్షన్ మీద అయితే 0 టాక్స్. అంటే అయితే అనలైజ్ చేస్తుంది మీ సాలరీ మీద ఎక్కడ ఎంత టాక్స్ అయితే సేవ్ చేయాలో అక్కడక్కడ కట్ చేసుకుంటూ పోయి మీకైతే బెస్ట్ సేవ్ టాక్స్ అయితే చేస్తుంది. అండ్ ఇది ఓన్లీ పీడీఎఫ్ జనరేషన్. మీరైతే మాన్యువల్‌గా ఈ పీడీఎఫ్ తీసుకోవాలి. మీ ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లో మీరైతే ఫైల్ చేసుకోవాలి. వన్స్ మీరు ఫైల్ చేసుకున్న తర్వాత అండ్ గో ఆన్. దట్స్ ఇట్. అండ్ వెబ్‌సైట్ యూజ్ చేసుకోవడం ఇంతేనా? ఇంక దీనివల్ల ఇంకేం ఉపయోగం అనొచ్చు. సో, నాట్ ఓన్లీ దట్ మీరైతే మీ క్రెడిట్ కార్డ్స్‌ని అయితే మీరైతే ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఎస్‌బీఐ కార్డ్ ఉంది. బిల్ సైకిల్ పెట్టుకోవచ్చు. డ్యూ డేట్స్ పెట్టుకోవచ్చు. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీ పేమెంట్స్ నోటిఫికేషన్స్ అండ్ యాన్యువల్ ఫీస్ నోటిఫికేషన్స్ అన్ని నోటిఫికేషన్స్ అయితే మీ ఫోన్‌కొస్తాయి. ఇది ఓన్లీ డెస్క్‌టాప్ వెర్షన్‌లోనే కాదు, మొబైల్ వెర్షన్‌లో కూడా ఉంది. మీరు కావాలంటే మొబైల్‌లో కూడా rinza.in అని సెర్చ్ చేసిన తర్వాత మీరైతే ఫ్రీగా సైన్ అప్ అవ్వండి. అండ్ 3 ఫ్యామిలీ మెంబర్స్ లేదా 3 ఫ్రెండ్స్ గాని ఇన్వైట్ చేస్తే మీరైతే ప్రీమియం అన్‌లాక్ చేయొచ్చు. ఫర్ ఫ్రీ. ఇది నో మనీ. ఎటువంటి మనీ కట్టకుండా మీరైతే యాప్‌నైతే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ 3 రిఫరల్స్. మీరు 3 ఫ్రెండ్స్‌నైతే ఇన్వైట్ చేసి మీరైతే ప్రీమియం అన్‌లాక్ చేసుకోవచ్చు. అండ్ నో దిస్ నాట్ ఓన్లీ ఫర్ దట్. అండ్ ఇక్కడ మీకైతే క్రియేటర్ టాక్స్ హబ్ అనేది నేనైతే క్రియేట్ చేశాను. సో, ఇది ఎందుకు యూజ్ అంటే ఫర్ యూట్యూబర్స్ అండ్ ర్యాపిడో వర్కర్స్ వాళ్ళందరికీ సరైన ఇన్‌కమ్ ప్రూఫ్ అనేది ఉండదు. వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లో ఐటీఆర్ ఫైల్ చేస్తేనే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ కానీ, లోన్స్ కానీ అండ్ అదర్ స్టఫ్ కానీ వస్తుంది. ఈఎంఐస్ పెట్టుకోవాలి గానీ, వాళ్ళందరికీ ఐటీఆర్ టాక్స్ ఫైల్ చేసుకుంటే గానీ వాళ్ళందరికీ అవి రావు. సాలరీస్ పర్సన్స్ అయితే వాళ్ళ సాలరీ స్లిప్ ఉంటది కాబట్టి అది పెట్టుకుంటే ఈఎంఐలో పెట్టుకోవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఫ్రీలాన్సర్స్ కానీ లైక్ ర్యాపిడో వర్కర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరికీ సరైన మనీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ బ్యాంక్స్‌కి చెప్పాలంటే ఖచ్చితంగా వీళ్ళైతే ఐటీఆర్ అయితే ఫైల్ చేయాలి. సో, వాళ్ళకి ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలో మొత్తం అయితే చెప్తుంది. సో,
ఇక్కడ మీరు ఈ క్రియేటర్ ఇన్‌కమ్ అయితే అంటే ఫ్రమ్ యూట్యూబ్ ఎంత సంపాదిస్తున్నారు, స్పాన్సర్‌షిప్స్ కానీ, అఫిలియేట్ ఇన్‌కమ్ కానీ, కోర్స్ డిజిటల్ సేల్స్ కానీ, ఇలా ఫారెన్ ఇన్‌కమ్ గానీ, ఇలా ఏమేం ఇన్‌కమ్ ఎంతెంత వస్తుందో అక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఐటీఆర్ అయితే ఫైల్ చేసుకోవచ్చు. అండ్ మీకు డిడక్షన్స్ కూడా చెప్తుంది. అక్కడ మీరు ఒకవేళ యూట్యూబ్ ఇన్‌కమ్ అయితే మీరు ఒకవేళ 1,00,000 పర్ మంత్ సంపాదిస్తుంటే మీరు ఆ మంత్‌లో అదే మంత్‌లో ఒకవేళ ఏమన్నా ల్యాప్‌టాప్ ఉంటే ఆ ల్యాప్‌టాప్ మీద డిడక్షన్స్ ఎంత వస్తాయి మనకి అనేది ఇదైతే చెప్తుంది. ఏఐ ఈ రిన్జా ఏఐ అనేదైతే మీకు చెప్తుంది. ఎలాంటి క్వెషన్స్ వచ్చినా మీరైతే ఇక్కడున్న ఏఐనైతే అడగొచ్చు. సో, మీకు కావాల్సిన క్వెషన్స్ ఏమేమి ఉన్నాయో అయన్నీ ఇక్కడ ఏఐతో అడిగితే మీరైతే ఖచ్చితంగా చెప్తుంది. అదైతే ఆన్సర్స్. అండ్ రిన్జా ఏఐ వెబ్‌సైట్ అనేది నేనెలా క్రియేట్ చేశానంటే, లవబుల్ ద్వారా అయితే క్రియేట్ చేశాను. సో, నేను డిప్లాయ్ చేయడానికి కస్టమ్ డొమైన్ కొని నేనైతే డిప్లాయ్ అయితే చేశాను. సో, ఇదంతా జస్ట్ ₹116 అయితే అయిపోయింది. సో, ఎట్లా ₹116 అయిపోయిందంటే, లవబుల్‌ని గిట్‌హబ్‌లో అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత గిట్‌హబ్‌కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. గిట్‌హబ్‌ని క్లౌడ్‌ఫ్లేర్‌తో అయితే కనెక్ట్ చేశాను. గోడాడీలో ₹99కే డొమైన్ అయితే కొన్నాను. విత్ జీఎస్టీ ₹116 అయితే అయింది. ₹116కి రిన్జా డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ని నేను కొన్నాను. 1 ఇయర్‌కి ₹116 పడింది. అంటే ₹99 వితౌట్ జీఎస్టీ. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి $899 అయితే పడుద్ది పర్ ఇయర్. అండ్ వన్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే సక్సెస్‌ఫుల్‌గా అయితే డిప్లాయ్ చేశాను. వన్ డిప్లాయ్ చేసిన తర్వాత నేనైతే రీసెండ్‌ని అయితే కనెక్ట్ చేశాను. రీసెండ్ ద్వారా మనమైతే కస్టమర్స్‌కి అండ్ యూజర్స్‌కి ఆటోమేటిక్ ఈమెయిల్స్ అయితే పంపించొచ్చు. అండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ అయితే పంపించొచ్చు. ఎవ్రీ కస్టమర్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ యూజర్స్‌కి అయితే మనమైతే సింగిల్ క్లిక్‌తో యూజర్స్‌కి మనమైతే ఈమెయిల్స్ పంపించొచ్చు. అండ్ వెల్కమ్ ఈమెయిల్స్ అంటే యూజర్స్ సైన్ ఇన్ అయిన తర్వాత వెల్కమ్ మెసేజ్ గానీ, అండ్ ప్రీమియం అన్‌లాక్ చేసిన తర్వాత ప్రీమియం అన్‌లాక్డ్ ఈమెయిల్ గానీ, మొత్తం అయితే ఆటోమేటిక్‌గా ఎళ్తాయి. ఇయన్నీ నేనైతే రీసెంట్ ద్వారా చేశాను. అండ్ సమ్ కోడింగ్ ఇన్ గిట్‌హబ్ ఆల్సో. ఇది అయిపోయిన తర్వాత గూగుల్‌లో ఆర్గానిక్ సెర్చ్ కావాలి కాబట్టి, గూగుల్ సెర్చ్ కన్సోల్‌నయితే నా సైట్ మ్యాప్‌నయితే ఇచ్చి ఇండెక్సింగ్ అయితే చేశాను. సో, మీరు కావాలంటే ఇప్పుడు ఇప్పుడే గూగుల్‌లోకెళ్ళి రిన్జా ఏఐ అని కొడితే ఖచ్చితంగా నా వెబ్‌సైట్ అయితే అక్కడ కనిపిస్తుంది. అండ్ హూ ఈస్ ద ఫౌండర్ అన్న నా పేరైతే వస్తుంది. రామ్ చరణ్ అని. ఇదంతా చేయాలంటే గూగుల్ ఇండెక్స్ సెర్చ్ కన్సోల్‌లో అయితే మీ వెబ్‌సైట్‌ని ఇండెక్స్ అయితే చేయాలి. మీరు క్లౌడ్‌ఫ్లేర్‌లో వన్స్ డిప్లాయ్ చేసేటప్పుడు చాలా ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్‌ని ఎలా సాల్వ్ చేశానంటే, క్లౌడ్‌ని ఇంకా చాట్‌జీపీటీ ఉపయోగించి అండ్ ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో అక్కడక్కడ స్క్రీన్ షాట్స్ చేసి దాంట్లో యాడ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో దాన్ని అడిగి చెప్పిన తర్వాత దాన్ని గిట్‌హబ్‌లో అండ్ లవబుల్ ఎస్‌క్యూఎల్‌లో నేనైతే సాల్వ్ చేశాను. ఇలా అయితే 6 మంత్స్ గ్యాప్‌లో మొత్తం అయితే సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ న్యూ ఫీచర్స్ కూడా యాడ్ చేస్తాను. లైక్ ఎన్ఆర్ఐ టాక్స్ కానీ, అండ్ అదర్ టాక్స్ ఇంపోర్ట్స్ కానీ, అండ్ అనదర్ వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. రిన్జా బిజినెస్ ఏఐ అని. అండ్ ఇదెందుకంటే ఇన్వాయిస్ లైక్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అది. ఒక బిల్లింగ్ సాఫ్ట్‌వేర్. దాంట్లోని జీఎస్టీ ఫైలింగ్ గాని, ఐటీఆర్ ఫైలింగ్ గాని, అండ్ మీకు యూజర్స్ ఎట్లా కస్టమర్స్ ఎలా ఎక్కువ మంది రావాలి అనేది ఏఐ ద్వారా మీ సరౌండింగ్ షాప్స్‌ని గూగుల్‌లో అనలైజ్ చేసి అండ్ ట్రాఫిక్‌ని అనలైజ్ చేసి మీకైతే సజెషన్స్ అయితే ఇస్తుంది. మీకైతే సజెషన్స్ ఇస్తుంది. మీరు సజెషన్స్ తీసుకున్న తర్వాత మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీ సేల్స్ అయితే బూస్ట్ అవుతాయి. అండ్ అదొక్కటే కాదు. అండ్ మీ ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. అండ్ బార్‌కోడ్ స్కానింగ్ ఉంటది. ఆల్ ఎంటర్ చేశాను. జస్ట్ దాన్ని డిప్లాయ్ ఇంకా కస్టమ్ డొమైన్ అయితే బై చేయాలి. మీకు ఈ వెబ్‌సైట్ లింక్ కావాలంటే కామెంట్స్‌లో అయితే పిన్ చేశాను. లేదా డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. మీకు ఈ వెబ్‌సైట్ నచ్చింది అంటే ఖచ్చితంగా మీరైతే లైక్ అయితే చేయండి. అండ్ మీకు ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ కావాలి వెబ్‌సైట్‌లో, ఎలాంటి ఫీచర్స్ అయితే యాడ్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. వీడియోకి ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్.